వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే నా పేరు కావ్య. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ రోజు వీడియో అంటే స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ చేసేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి, బికాజ్ మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది వీడియో, చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళలో మీరు చూసే ఉంటారు. మనం స్టూడెంట్ గా ఉండి మన ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏం చేయడానికి మనకి ఏమేమి వేస్ ఉన్నాయి, నియర్లీ ఒక 10 వేస్ మనకు ఉన్నాయి అనమాట. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ త్రూ స్టార్ట్ చేస్తాము అండ్ రిమైనింగ్ అన్ని నేను మీకోసం రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి అన్ని నాకు జెన్యూన్ అనిపించింది. మొత్తం 10 వేస్ ఈ రోజు మీరు చెప్తామని ఫస్ట్ టైం నేను ఒక బుక్ లో రాసుకొని తీసుకొచ్చాను. ఇంతవరకు నేను ఎప్పుడు పెన్ను పేపర్ పెట్టి రాయలేదు, సో ఫస్ట్ టైం రాసుకొని తీసుకొచ్చాను. మెయిన్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తాను, మెయిల్ ని చూడండి. అది నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని, బికాస్ అన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు, అందరి ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉండరు. సో ఎవ్రీ ఫ్యామిలీ స్టోరీ ఈస్ డిఫరెంట్. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా, కొంతమంది మనీ లైక్ ఎడ్యుకేషన్ ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అదొక రీజన్, అందరికీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ అవ్వాలి. ఇంకొక రీజన్ ఏంటంటే చాలా మంది ఇలా కష్టాల్లో ఉండేసరికి ఎవరైనా ఒక రూపాయి ఆశ చూపిస్తే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కూడా తెలుసుకోకుండా అందులో వెళ్ళి మోసపోతున్నారు. ఎక్కువ మంది అసలే డబ్బులు లేవు అని రూపాయి దాచుకుని కూడా లాస్ అయిపోతున్నారు. ఇలా ఇప్పటికి నేను ఇంతమంది చూసాను. ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కొంత సక్సెస్ వచ్చాక చేద్దామని వెయిట్ చేశాను, అట్లీస్ట్ ఒక 100K వచ్చాక. బట్ ఇంకా లేట్ అయిపోద్ది, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు, చాలా మందికి హెల్ప్ అవుతుందని ఈ రోజు ఈ వీడియో చేయాలని డిసైడ్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, యోగా క్లాసెస్ ఎందుకు మీరు 300 పెట్టారు, అంత తక్కువ బడ్జెట్ కి ఎందుకు ఇస్తున్నారు, బయట అందరు ఇంత ఎక్కువ ఉన్నాయి కదా అని. సో యాక్చువల్ గా నాకు యోగా క్లాసెస్ పెడదామని థాట్ లేదు. ఇక్కడ నేను ఆఫ్లైన్ లో చెప్తూ ఉంటాను నా పాకెట్ మనీ కోసం యోగా క్లాసెస్ కానీ ట్యూషన్స్ కానీ. అలా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చాక చెప్పడానికి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కనుక్కుందామని జనరల్ గా బయటకు వెళ్ళి అడిగితే 5K, 8K, 10K, 15K, అసలు నేను షాక్ ఆ ప్రైజెస్ అని చూసి. వాము అంత ప్రైజెస్ పెడితే ఎలా, అసలు నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ ఉన్నా, నిజంగా టాలెంట్ ఉన్నా, నేర్చుకోవాలి, వాళ్ళకి అవసరం అన్నా సరే కొనుక్కోలేదు. ఇవే నేనున్నాను, నాకు ఎంత అవసరమైనా అంత డబ్బులు పెట్టి నేను నేర్చుకోలేను, బికాజ్ అంత ఎఫర్ట్ చేయలేము కదా. సో అది ఆలోచించి ఇలా అయితే చాలా మందికి అందరూ, సో అందుకే అది మైండ్ లో పెట్టుకొని నేను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. స్టార్ట్ చేసినప్పుడు మరి ఇంత ఆలోచించుకున్నాను, ఫ్రీగానే ఇవ్వచ్చు కదా అని డౌట్ వచ్చేసి నేను ఫస్ట్ ఫ్రీగానే ఇద్దాం అనుకున్నాను. కానీ ఫ్రీ అన్న మాట వింటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా అందరూ వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరు సిన్సియర్ గా నేర్చుకోరు. దానివల్ల నెక్స్ట్ సఫర్ అవ్వాల్సింది నేను. ఎక్కువ మంది వచ్చి అందులో నిజంగా నీడున్న వాళ్ళకి నేను న్యాయం చేయలేకపోతాను, అదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఫ్రీ అంటే అవతల నేర్చుకునే వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఫ్రీయే కదా అని లైట్ తీసుకుంటాం. ఇంకొకటి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా క్లారిఫికేషన్ నన్ను అడగాలన్నా గానీ ఫ్రీగా చెప్పేదానికి కూడా మళ్ళీ ఏం అడుగుదామని వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా నాతో మాట్లాడలేరు, డిస్కస్ చేయలేరు. నెక్స్ట్ నేను కూడా ఫ్రీ అంటే అంత రెస్పాన్సిబిలిటీ నాకు రాదు. డబ్బులు కట్టినప్పుడు నాకు వాళ్ళు పే చేస్తున్నారు అని నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అవతల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అందుకే మినిమం అమౌంట్ ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలిగారు. డైలీ 10 రూపీస్ మన చిన్నపిల్లలకి, లేదా ఒక కురుకురే ప్యాకెట్ తినంత. సో డైలీ ఒక 10 రూపీస్ అనుకొని పర్ మంత్ 300 మినిమం అమౌంట్ పెట్టాలన్నమాట. కానీ బయట అందరు నాలా ఉండరు కదా. సో మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. 300 కాబట్టి ఎఫర్ట్ చేసి ఇంతమంది నియర్లీ 100 మెంబర్స్ పైనే జాయిన్ అయ్యారు. సో ఇదనమాట. ఇప్పుడు నేను ప్రైజ్ అనేది 1000 పెట్టినా కొంతమంది జాయిన్ అవుతారు, నేను 2000 పెట్టినా కొంతమంది జాయిన్ అవుతారు. కానీ ఎంతమంది ఎవరో ఎఫర్ట్ చేయగల 1-2 మెంబర్స్ జాయిన్ అవుతారు. 300 అంటే అందరు ఎఫర్ట్ చేయగల కాబట్టి వచ్చారు. సో అలా అందరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు కాబట్టి చాలా మంది ఈ మనీ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఇప్పుడు ఈ రోజు మీరు పార్ట్ టైం స్టూడెంట్ కి ఎందుకు చేయాలో కూడా 3 రీజన్స్ చెప్తాను. ఒకటి, ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో మాకు మనీ ఉంది, మాకు అవసరం లేదనుకున్నాడు, ప్లీజ్ యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం చిన్న వాటికి కూడా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి మనీ కోసం కష్టపెట్టి ప్రతిదానికి వాళ్ళని అడగలేం కాబట్టి మన పాకెట్ మనీకి మనం ఏం చేసుకోవడానికి. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఒక రూపాయి ఏం చేసినప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది, కష్టం విలువ, ఒక పనితనం నేర్చుకుంటాం. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, సేవింగ్స్ అలవాటు అవుతాయి. సో మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ అయితే మనకు తెలియకుండా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మనం స్టూడెంట్స్ ఏజ్ నుంచే మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ అయితే మనకి జాబ్ వచ్చి మనం సెటిల్ అయ్యే టైంకి చాలా ఈజీ. అది ఫాస్ట్ గా సెటిల్ అవుతాం, మనకి అన్ని థింగ్స్ అర్థమవుతాయి. మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కొంచెం లాగ్ అయిపోవచ్చు, టాపిక్ డైవర్ట్ అవ్వచ్చు. సో అది ముందు మీరు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. సో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు వీడియో చూడండి, ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను నా 10th క్లాస్ లో ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేశాను. 10th అయిపోగానే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ స్టూడెంట్స్ కి ట్యూషన్. ఫస్ట్ ట్యూటరింగ్, ఫస్ట్ ఆప్షన్ ట్యూటరింగ్. ట్యూటరింగ్ లో మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ వెరీ వెల్ ఇన్ వన్ ఏరియా.
అదర్వైజ్ మీకు అంత నాలెడ్జ్ లేదు, మాకు అంత టాలెంట్ లేదు అనుకుంటే మీరు బీటెక్ చేస్తున్నారంటే 10th క్లాస్ పిల్లల వరకు మీరు డీల్ చేయగలరు కదా, బికాస్ మీరు ఆ స్టేజ్ నుంచి అది చదివి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు చాలా ఈజీ అయింది. సో మీరు ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకోవచ్చు. మీరు వెళ్ళి ఇలా నేను ట్యూషన్ చెప్తున్నాను, మీ పిల్లల్ని పంపించండి, 2 days వచ్చి వినమనండి, నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, ఫీజు కూడా ఎఫర్టబుల్ అని మీరు వెళ్ళి మాట్లాడితే డెఫినెట్లీ వచ్చి జాయిన్ అవుతారు. బికాస్ ఇది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, నేను ఆల్రెడీ ట్యూషన్స్ రన్ చేశాను కాబట్టి. మీరు సిగ్గుపడడానికి అసలు సిగ్గుపడాల్సిన విషయమే కాదు. మీరు కష్టపడి ఇంకా చదువుకుంటూ మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి. చాలా మంది ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు అని. సో అస్సలు మీరు చేసే పని దగ్గర చెప్పుకోవడానికైనా చేయడానికైనా అస్సలు సిగ్గుపడద్దు. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్యూటరింగ్. మీరు ట్యూషన్స్ కానీ ఫ్రీలాన్సింగ్ అని చెప్పొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పార్ట్ టైం జాబ్. కంఫర్టబుల్ గా ఉండి మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే, లైక్ నేను డిప్లొమా చదివేటప్పుడు నేను ఇలా క్లాసెస్ చెప్పేదాన్ని. నా తోటి ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు ఇలానే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లైక్ లేడీస్ షాపింగ్ మాల్స్ అలా ఉంటాయి కదా, సేల్స్ గర్ల్ గా వెళ్ళేవాళ్ళు. కాలేజ్ మాకు 4-5 అలా అయిపోతుంది. ఈవినింగ్ 6 to నైట్ 9-10 వరకు 3-4 hours పర్ మంత్ 5-6 అలా వచ్చాయి. సో సేల్స్ గర్ల్ గా వెళ్ళొచ్చు. బాయ్స్ అయితే మీరు డెలివరీ, స్విగ్గీ, జొమాటో. మేము చదువుకుంటున్నాం డిగ్రీ, అవన్నీ మాకు ఎందుకంటే చెయ్యాలి, తప్పేమీ లేదు. అదేంటి అక్క మేము చదువుకుంటున్నాం, మేము ఎడ్యుకేటర్స్, మేము ఆ పనులను ఎందుకు చేయాలంటే తప్పలేదు, చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ఇండియన్స్ మాస్టర్స్ చేయడానికి ఫారెన్ వెళ్ళి అక్కడ టాయిలెట్స్ కడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం మన అవసరం కోసం మనం పనిచేస్తున్నాం, మన ఫ్యూచర్ కోసం మనం చదువుకుంటున్నాం, తప్పలేదు. ఇవి పోల్చుకుంటే అంత చీప్ కూడా. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ చేయండి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్యూటరింగ్, సెకండ్ వన్ వచ్చేసి పార్ట్ టైం జాబ్ కింద మీరు ఏదైనా సేల్స్ కానీ లేకపోతే డెలివరీ, స్విగ్గీ, జొమాటో ఏదైనా చేయొచ్చు. పార్ట్ టైం 4-5 hours పర్ డే అయినా చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్. థర్డ్, ఇవి రెండు ఒకటి నేను ఎక్స్పీరియన్స్ అయినా, ఇంకోటి నా ఫ్రెండ్స్ చేస్తుంటే చూసాను. ఇవి 2 ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెల్లింగ్ ఇన్సూరెన్స్. కొంతమంది ఆల్రెడీ వినే ఉంటారు. సెల్లింగ్ ఇన్సూరెన్స్, POSP, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్. అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ సేల్ చేయడం అంటే ఇప్పుడు మీరు అదేముండదు, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయి కదా, బైక్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా. మీరు ఆ ఇన్సూరెన్స్ ఎవరికైతే అవసరం వాళ్ళకి సెల్ చేయండి. సెల్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. ఒక ఇన్సూరెన్స్ సెల్ చేసినందుకు మినిమం 1K నుంచి మీకు 4-5K వరకు వస్తుంది. సో మీరు ఖాళీ ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు. అది మేము ఎలాగా అంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి POSP అప్లై అని కొట్టండి. అంటే నేను ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ ఫస్ట్ లింక్ వస్తుంది, దానిలో అక్కడ అప్లై అని ఉంటుంది, అప్లై చేసుకోండి. సో మీరు అలా సెల్ చేసుకుంటుంటే మీకు కమిషన్ వస్తుంది. మీరు ఖాళీ ఉన్నప్పుడే చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అంబాసిడర్. అంబాసిడర్ అంటే దేనికి అంబాసిడర్? ఇది ఏమీ లేదు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని వెబ్సైట్స్ కి అందించడం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ nobroker.com అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో ఏంటంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా రెంట్ కి 2-letter బోర్డ్స్ ఉంటాయి, లేదా హౌస్ ఫర్ సేల్ అండ్ బోర్డ్స్ ఉంటాయి, మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. అవి జస్ట్ ఇందులో ఈ వెబ్సైట్ లో వాళ్ళకి ఇది మీరు అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మా వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అవ్వండి, మీకు కొంచెం ఎక్కువ రెంట్ వస్తుంది, మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, మేము ఎక్కువ లీడ్స్ తీసుకొస్తాం, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, మీకు కమిషన్ వస్తుంది. ఇది కూడా మీరు ఖాళీ ఉన్నప్పుడే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఖాళీ టైంలోనే చేసుకునేవి, మీ ఎడ్యుకేషన్ అసలు డిస్టర్బ్ అవ్వకుండా. సో అలాగా ఇది కూడా సేమ్ అంతే. గూగుల్ ఓపెన్ చేయండి, nobroker.com అని సెర్చ్ చేయండి, అక్కడ రిజిస్టర్ అనేది రిజిస్టర్ అయిపోయి యూ కెన్ స్టార్ట్ యువర్ వర్క్. ఇవన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి టెస్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. ఇవేంటంటే ఆల్రెడీ యాప్స్, వెబ్సైట్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి, మొత్తం ప్రిపేర్ చేసి అవి టెస్ట్ చేయడానికి కొంతమంది మనుషులు కావాలి. అంటే వాళ్ళు రెడీ చేసి మీకు ఇస్తారు, మీరు టెస్ట్ చేసి కరెక్ట్ గా ఉందా లేదా అని ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానికి మీకు నియర్లీ డైలీ చేసే కొంత వర్క్, డైలీ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అలా చేసిన ఒకటి టెస్ట్ చేసినందుకు $5 to $10, అంటే 500 నుంచి దగ్గర 1000 రూపీస్ వరకు వస్తాయి. సో ఇది కూడా మీకు అంటే దీని లింక్ కూడా నేను ఇస్తాను. దీనిలో మీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు ఎందులో అయినా లైక్ యూజర్ టెస్ట్ అని, యూజర్ లైటిక్స్ అని, ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలో మీరు రిజిస్టర్ అయ్యి ఇలాగా టెస్టింగ్ దాంట్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇవి 5. సిక్స్త్ వన్ వచ్చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు నేను చేస్తున్నాను లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజ్, వాట్ ఎవర్ ద యాప్ ఇట్ ఈస్. మీరు పోనీ కంటెంట్ మాకు రాదక్క మేము ఏం చేయాలి? చాలా మంది చాలా ఇష్టం. ఏముండదు, మీరు ఇప్పుడు హోటల్కి వెళ్తారు, తింటారు, ఎలా ఉంది మీరు రివ్యూ చెప్పండి. షాపింగ్ మాల్కి వెళ్తారు, మేము ఇలా వచ్చాం, ఇలా షాప్ చేసిన ఇక్కడ రేట్లో మీరు రివ్యూ చెప్పండి, మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకోండి. అది కూడా కొంతమందికి యూజ్ అయింది. ఆర్ ఎల్స్ మాకు ఫేస్ చూపించుకోవడం కూడా చేయొచ్చు. చాలా ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్బాక్సింగ్ చేయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, మీరు చెయ్యాలి. కానీ కాకపోతే దీనికి కొంచెం టైం పట్టింది, ఇన్స్టాంట్ ఉండదు. రిమైనింగ్ అన్ని మీకు ఫాస్ట్ గా రిజల్ట్స్ చూస్తారు, కానీ దీనికి కొంచెం టైం పట్టింది. ఇది 6th ఆప్షన్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. 7th ఆప్షన్ వచ్చేసి బిజినెస్ ప్రమోషన్. బిజినెస్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మీ మదర్ బాగా కుకింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తే వాటిని మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి క్లౌడ్ కిచెన్ త్రూ లైక్ అంటే
నార్మల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని జొమాటోకి స్విగ్గీకి లింక్ చేయండి. జొమాటోకి స్విగ్గీకి లింక్ చేయండి. సో దట్ మీ మదర్ బిజినెస్ గ్రో అయితే ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ జనరేట్ అయింది. ఆర్ ఎల్స్ ఏదైనా క్రాఫ్టింగ్ అని ఇంట్లో ఏదైనా మీ మదర్ కి ఏదైనా ఒక టాలెంట్ వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి వచ్చి ఉంటుంది. అవి చేసినవి లైక్ క్రాఫ్ట్ వర్క్స్ కానీ ఇంకేదైనా వర్క్స్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటితో లింకప్ అయి వాటిల్లో సెల్ చేయండి. ఇలాగైనా మీకు ఇన్కమ్ జనరేట్ అయింది. ఇది 7th ఆప్షన్. 8th ఆప్షన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెట్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కొన్నారు, దాని రివ్యూ చెప్తారు, దాని లింక్ కింద ఇస్తాం, ఇది కావాలంటే మీరు తీసుకోండి. దాని నుంచి ఎవరైనా బై చేసుకుంటే మీకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది. సో అదొక 200 అంటే మీకు ఒక 20 రూపీస్ వస్తుంది. అలా దాని నుంచి మీకు ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అయింది. అఫిలియేట్ మార్కెటింగ్ ప్రెసెంట్ చాలా బాగా ఉంటుంది. సో మీకు కావాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ ట్రై చేయొచ్చు. అది నెక్స్ట్ 9th ఆప్షన్ వచ్చేసి ఎడిటింగ్. ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న జాబ్ అనమాట ఎడిటింగ్. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గానీ ఎడిటింగ్ చేస్తారు, అన్ని చదువుకొని. మీరు పార్ట్ టైం హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫ్రీగా నేర్పిస్తారు ఆన్లైన్ లో. చాలా మంది, కొంతమంది తక్కువ అమౌంట్, చాలా బేసిక్ తో అమౌంట్ పెట్టి నేర్పించే వాళ్ళు ఉంటారు. సో అలా మీరు చక్కగా కోర్స్ తీసుకొని నేర్చుకోండి. ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరికీ మెసేజెస్ పెట్టండి, మెయిల్స్ పెట్టండి, మేము ఇలా మీ వీడియోస్ తక్కువ బడ్జెట్ కి ఎడిట్ చేస్తాము, హ్యాపీగా చేయించుకుంటాం. దానిలో కూడా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఇది 9th ఆప్షన్. లాస్ట్ 10th ఆప్షన్ ఏంటంటే అసలు మాకు ఏమీ రాదు కానీ మాకు ఇన్కమ్ కావాలి, మేము ఏదో ఒకటి ఏం చేయాలంటే మీకు ఒకే ఒక ఆప్షన్. ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ మంత్ మనం దానిలో యోగా స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ నుంచి ఎవ్రీ మంత్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్, హౌస్ వైఫ్స్ లేదా ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరికైనా యూజ్ అయ్యేలా ఎవ్రీ మంత్ ఒక కోర్స్ లాగా లాంచ్ చేయడం జరిగింది. లైక్ ఇట్ మే బి ఏ బ్యూటిషియన్ కోర్స్, ఇట్ మే బి ఏ చాక్లెట్స్ బిజినెస్, ఇట్ మే బి ఏ ఇన్స్టాంట్ ఫుడ్స్, ఇట్ మే బి డిఫరెంట్ థింగ్స్, టెక్నికల్ సైడ్ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఎవ్రీ మంత్ పక్కా. ఐఎమ్ షూర్ ఇప్పుడు ఎలా అయితే 300 రీజనబుల్ ప్రైస్ ఉందో అవి కూడా అలానే వాటి ఆ కోర్సుని బట్టి అవి నేను నేర్చుకొని చెప్పడమా లేకపోతే ఎక్స్పర్ట్స్ ని పెట్టి చెప్పించడమా, వాట్ ఎవర్ కానీ మీకు క్వాలిటీ అయితే అందిస్తాను. ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నేర్పించి మీ ఓన్ గా మీరు మనీ ఇన్కమ్ జనరేట్ చేసేలాగా నేను చేస్తాను పక్కా. సో దానికి ఇలానే మినిమం అమౌంట్ పెట్టి కోర్సెస్ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తాం. సో దానికి 100K మనకి క్రాస్ అయిపోతే డెఫినెట్ గా ఎవ్రీ మంత్ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం, మీకు కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను కాదు, మీకు అందిస్తాను. సో నా సబ్స్క్రైబర్స్ కి నేను చేయగలిగే ఫస్ట్ థింగ్ అనుకుంటున్నాను, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఫాస్ట్ గా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్ని కూడా కొత్తగా చూసే వాళ్ళు చెప్తాను, మన వీడియోస్ అన్ని కూడా ఐదర్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి లేదా యూస్ఫుల్ గా ఉంటాయి. ఖచ్చితంగా మీకు వేస్ట్ వీడియోస్ అయితే ఉండదు అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక ఇంకా మంచి వీడియోస్ అన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే, ఇక్కడ వరకు చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, క్లియర్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ చెప్పేసాను. మొత్తం మీకు 10 చెప్పాను. ఒకటి ట్యూటరింగ్ లో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు లేదా మీరు హోమ్ ట్యూషన్స్ చెప్పొచ్చు. సబ్జెక్ట్ అనే కాదు, ట్యూషన్ అంటే మీ దగ్గర ఏ స్కిల్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర యోగా ఉంది, నేను యోగా క్లాసెస్ చెప్తున్నాను. ఇంకొకరికి ఇంకోటి వచ్చు. కొంతమందికి చిన్నప్పుడు కరాటే నేర్చుకుని ఉంటారు, గేమ్స్, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందండి. దాన్ని మీరు ఎదుటి వాళ్ళకి నేర్పించండి, లేని వాళ్ళకి నేర్పించండి. సో ఫస్ట్ ఆప్షన్ ట్యూటరింగ్, సెకండ్ ఆప్షన్ పార్ట్ టైం జాబ్స్, ఏదైనా సేల్స్ గర్ల్, అకౌంటెంట్, వాట్ ఎవర్ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి POSP, ఇన్సూరెన్స్ సేల్ చేయడం. ఫోర్త్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్, మీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ కి ఇవ్వడం. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి టెస్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. అండ్ 6th ఆప్షన్ వచ్చేసి డిజిటల్ కాంటెంట్ క్రియేటర్. 7th ఆప్షన్ వచ్చేసి బిజినెస్ ప్రమోషన్స్. 8th ఆప్షన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ 9th ఆప్షన్ వచ్చేసి ఎడిటింగ్. అండ్ లాస్ట్ 10th ఆప్షన్ వచ్చేసి ఈ 1 మంత్ ఆగండి, మనకి 100K అయిపోగానే ఎవ్రీ మంత్ నేనే ఒకటి లాంచ్ చేస్తాను. కాబట్టి మీకు ఏదైనా ఓకే నేను ఇది చేయగలను నమ్మకం ఉన్న దానిలో జాయిన్ అవ్వండి. 1 మంత్ చక్కగా నేర్చుకోండి, మీ ఓన్ గా మీరు స్టార్ట్ చేసి చక్కగా మనీ ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ వీటిలో మీరు నిజంగా సిన్సియర్ గా ట్రై చేస్తే పక్కా యూజ్ అవుతుంది. వీడియో చూసి వెళ్ళిపోతే మాత్రం దానికి నేను బాధ్యురాలు కాదు. మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్క్అవుట్. అండ్ దట్స్ ఇట్. Bye guys. Thank you so much for watching again. And if you haven't subscribed, please do subscribe and click on the bell icon. Thank you so much. Love you all. Bye bye. See you all with another lovely video. Stay tuned. Kavya.